కేంద్రం చొరవ తీసుకోవడం వల్లే ఏపీ తలపెట్టిన బనకచెర్లతో పాటు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాల పరిష్కారానికి నిపుణులతో ఒక కమిటీ వేసుకునే విషయమై ఏకాభిప్రాయం వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ హక్కుల విషయంలో భాజపా ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయదని, అదే సమయంలో తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను కూడా పరిగణలోకి తీసుకుంటుందని స్పష్టం చేశారు. కేంద్రం నిర్వహించిన సమావేశంపై భారత రాష్ట్ర సమితి నాయకులు అనేక రకాల విమర్శలు చేస్తున్నారు. సమావేశం ఎలా పెడతారని అంటున్నారు. బనకచెర్లపై ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలా, తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయడం వల్లే కేంద్రం చొరవ చూపింది. నేను స్వయంగా వెళ్లి ప్రధానిని, జలశక్తి మంత్రిని కలిసి ఈ సమస్యను పరిష్కరించాలని కోరా. ఈ క్రమంలో ఇద్దరు సీఎంలను కేంద్రం ఆహ్వానించి సమావేశం ఏర్పాటు చేసింది. జల వివాదాలను పరిష్కరించుకునేందుకు ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు, అధికారులతో ఒక కమిటీని వేసుకోవాలనే విషయమై సమావేశంలో ఏకాభిప్రాయం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా సహకారం అందించింది తప్పితే తెలంగాణకో, ఆంధ్రకో అనుకూలంగా తీర్పునివ్వడానికి సీఎంలను పిలవలేదు. రేవంత్ రెడ్డి ఉదయం లేస్తే కిషన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఏం చేశారో, మోదీ ఏమి ఇచ్చారో, కిషన్ రెడ్డి కేసీఆర్ ను రక్షిస్తున్నారు అంటూ అబద్ధాలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వద్ద గోదావరి జలాలు వినియోగంపై కార్యాచరణ ప్రణాళిక ఉందా? యూరియా కొరత అన్ని దేశాల్లో ఉంది. మనకు కేంద్రం సరిపడా సరఫరా చేస్తోంది. కొరత లేకుండా చూసే బాధ్యత కేంద్రానిదే. రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలతో బీసీలను మోసం చేస్తోంది. బీసీ రిజర్వేషన్లు పూర్తిగా వారికే ఇవ్వాలి. అందులో ముస్లింలకు చోటు కల్పిస్తే బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీసీ సంఘాల నేతలు ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం కాజీపేటలో నిర్మిస్తున్న రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో వచ్చే సంవత్సరం ఉత్పత్తి ప్రారంభమవుతుంది. దశల వారీగా రైలు ఇంజన్లు, రైలు కోచ్లు, వ్యాగన్లు ఉత్పత్తి అవుతాయి. ఈ పరిశ్రమకు 521 కోట్లు మంజూరయ్యాయి. సమీక్షించేందుకు శనివారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో కాజీపేటకు వెళ్తున్నా. భారత రాష్ట్ర సమితి వాళ్ళు ఇది రైళ్లను కడిగే పరిశ్రమ అని ఎగతాళి చేశారు. వరంగల్ విమానాశ్రయానికి భూసేకరణ చేసివ్వాలని నేను అప్పట్లో కేసీఆర్కు 20 ఉత్తరాలు రాసా. అయినా పట్టించుకోలేదు. ఎంఎంటీఎస్ రెండో దశ యాదగిరిగుట్ట వరకు వేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఎంఓయూ కుదిరింది. కొమరవెల్లి రైల్వే స్టేషన్ను జనవరిలో ప్రారంభిస్తాం. కేంద్రం రాష్ట్రానికి ఏం చేసిందని ప్రశ్నించే వారికి మోదీ అభివృద్ధి చేసిన 42 రైల్వే స్టేషన్లే సమాధానం చెబుతాయని కిషన్ రెడ్డి అన్నారు.